జై గోవిందా. ఒక యువతి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన కష్టం చెప్పుకుంది. తనకి జీవితం కష్టంగా ఉందని, ఒకటి తర్వాత ఒకటి కష్టం వస్తున్నాయి అని, జీవితం అంటే విసుగ్గా ఉందని చెప్పింది. వాళ్ళ నాన్న ఒక హోటల్లో చెఫ్. ఏమీ మాట్లాడకుండా కూతుర్ని వంటగదిలోనికి తీసుకువెళ్ళాడు. స్టవ్ మీద 3 గిన్నెలు పెట్టి అందులో నీరు పోసి స్టవ్ వెలిగించాడు. నీరు మరుగుతున్నప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంప, ఇంకో గిన్నెలో గుడ్డు, మరో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. ఏమీ మాట్లాడకుండా వాటిని 20 నిమిషాల పాటు నీళ్ళలో మరిగించాడు. కూతురు తలనిమురుతూ, ఇప్పుడు నువ్వు ఏం చూసావు అని అడిగాడు. బంగాళదుంప, గుడ్డు, కాఫీ అన్నది. తండ్రి తనను జాగ్రత్తగా గమనించమని చెప్పాడు. వాటిని ముట్టుకోమన్నాడు. ఆమె ముట్టుకున్న తర్వాత బంగాళాదుంప మెత్తగా అయ్యింది, గుడ్డు గట్టిగా అయ్యింది, కాఫీ రుచిగా మారింది. అప్పుడు తండ్రి ఇలా చెప్పాడు: 3 తినుబండారాలు 20 నిమిషాల పాటు మరిగే వేడి నీటిలో ఉంచబడ్డాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందించాయి. గట్టి బంగాళాదుంప వేడి నీళ్ళల్లో మరిగి సాఫ్ట్గా మెత్తగా బయటకు వచ్చింది. గుడ్డు అతి సున్నితంగా ఉండేది, వేడి నీళ్ళలోనికి వెళ్ళి గట్టిగా దృఢంగా తయారైంది. అదే కాఫీ గింజలు వేడి నీళ్ళలోనికి వెళ్ళి నీళ్ళనే రుచికరమైన కాఫీగా మార్చేశాయి. కాబట్టి నువ్వేంటో ఆలోచించవచ్చు. పరిస్థితులకు బంగాళాదుంపలాగా సున్నితంగా తయారవుతావా, గుడ్డులాగా దృఢంగా అవుతావా, లేదా పరిస్థితులను కాఫీలాగా మార్చేస్తావా? నీ స్పందన, నీ రియాక్షన్ నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. అమ్మాయికి తండ్రి చెప్పింది అర్థమైంది. జై గోవిందా.